అమ్మా, నా సౌభాగ్యాన్ని కాపాడండి. నా మీద మీ కృపను వర్షించండి అమ్మా. నాగదేవత, నా దగ్గర మీ ప్రతిమ ఏదీ లేదు, అలాగే పటాలు లేవు. అసలు మీరొక స్త్రీనో లేక పురుషుడో కూడా నాకు తెలీదు. కానీ ఈరోజు స్వచ్ఛమైన మనసుతో నేను మీకు ఆవాహన పలికి మీ పూజ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీకు చాలా పెద్ద భక్తురాల్ని. కేవలం మీ మీద విశ్వాసంతోనే నేను ఈ యుద్ధంలో తలబడబోతున్నాను. మీ కారణంగానే నాలో ఈ ధైర్యం కూడా వచ్చిందమ్మా. మీ కూతురి సౌభాగ్యాన్ని రక్షించండి. నాకు మీ ఆశీర్వాదాలు కావాలమ్మా. నీ కృపతో నన్ను దీవించు తల్లి. జీవితంలో మొదటిసారి ఎవరికైనా దేవతకి పూజ చేశానంటే అది మీకే నాగదేవత. మీ భక్తురాల్ని ఆశీర్వదించండి. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. తంగో నాగ ప్రచోదయాత్. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. తంగో నాగ ప్రచోదయాత్. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. ఈ ప్రార్థన నాకు ఎక్కడి నుండి వినిపిస్తోంది? ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. తంగో నాగ ప్రచోదయాత్. ఓం ఇది బహుశా త్రిదేవతలు ప్రసాదించిన వరప్రసాద ఫలితం. ఇప్పుడు నేను కూడా దేవత రూపంలో పూజలు అందుకుంటున్నానన్నమాట. నాకు కూడా భక్తులున్నారన్నమాట. ఓం భుజంగేశాయ విద్యహే సర్పరాజాయ ధీమహి. అంటే ఈమె దేవి స్వర్ణరేఖ మొదటి భక్తురాలు. ఈమె నాకు మొదటి భక్తురాలు. అందుకే ఈమె కోరికలన్నీ నెరవేరుస్తాను. ఈమె ఏ క్షణాన్ని స్మరించినా నేను స్వర్ణరేఖను చెబుతున్నాను, తక్షణం సహాయం చేస్తాను. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? అమ్మ సంతోషమాత నాకు సహకరిస్తారో లేరోనని. అమ్మా, నాకు సహకరించండి అమ్మా. మీరు లేకపోతే నేను జీవితంలో ఏమీ చేయలేను. నన్ను ఆశీర్వదించండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,